నీ లైఫ్ బాగుండాలంటే, నువ్వు చేసే ప్రతిదీ సక్సెస్ అవ్వాలంటే, నీ లైఫ్‌లో సాడ్‌నెస్సే కనిపించకుండా ఉండాలంటే, నువ్వు పరలోకం వరకు హ్యాపీగా ఎళ్ళిపోవాలంటే ఒకటే రూల్. ఏంటి ఎంతకనగానే ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవటం. ఇంతే. ఎప్పుడైతే ఫెయిల్ అవుతామో అప్పుడు మన జీవితంలో ఒక దెబ్బ తగులుద్ది. గుర్తుంచుకోండి. ఒక దెబ్బ తగిలింది అంటే 2 కారణాలుంటాయి. ఒకటి దేవుని ఆజ్ఞ విషయంలో ఫెయిల్ అవ్వటం అన్నా జరగాలి. యథార్థంగా వెళ్తున్నా దేవుడిచ్చే శ్రమ అయినా అయ్యుండాలి. శ్రమ విషయంలోనూ సాడ్ మ్యూజిక్‌లు, బీజీఎంలు పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు తప్పు చేసినప్పుడు తెచ్చుకున్న దాంట్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. 2 కేసెస్‌లో కూడా దేవుడు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటి ఎంతకనగానే, తప్పు చేసి నింద అనుభవించావా? అప్పుడు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఒప్పుకొని విడిచిపెట్టి రక్షణ ఆనందాన్ని పొందుకొని హ్యాపీగా ఉండు. లేదు మంచిగానే ఉన్నావు, దేవుని కొరకు యథార్థంగా వెళ్తున్నావు, అప్పుడు ఒక దెబ్బ తగిలింది. అప్పుడు నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి, నిందించి చిత్రహింసలు పెడతారు కాబట్టి సాడ్ స్టేటస్‌లు పెట్టుకో. సంతోషించి ఆనందించండి. అంటే 2 కేసులో మనం ఏడవలసిన అవసరం లేదండి.